నమస్తే, నేను మీ నీలకంఠ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా ప్రతిరోజు సరికొత్త టాపిక్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా చర్చనీయాంశమైన అంశం ఆ రాష్ట్ర అప్పులు. ప్రతిపక్షాలతో పాటు మేధావులు, పలువురు ఆర్థిక నిపుణులు జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ కూడా శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వేల దివాలా ఎత్తడం ఖాయమనే విశ్లేషణలు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, అప్పులపై శ్వేతపత్రం వెలువరించాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏకంగా 12 లక్షల కోట్లకు చేరిపోయాయని ఇటీవల వరకు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విలువైన ప్రభుత్వ భూములు, వివిధ సంస్థలను కూడా తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే రాబోయే సంవత్సరాలకు సంబంధించి మద్యం ఆదాయాన్ని చూపి ఆ ఆదాయం పైన అప్పులు తెచ్చిందనే అపప్రద వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అసలు అప్పుల లెక్కలు తేల్చాలనుకుంటోంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, కార్పొరేషన్లను, విశాఖ లాంటి నగరాల్లో విలువైన ప్రభుత్వ భూములను తనఖా పెట్టి తెచ్చిన అప్పులెన్ని, వీటిని ఏ వాటికి ఖర్చు పెట్టారు, వాటి లెక్కలు, కాగండ్ ఆడిటర్ కు సమర్పించిన వివరాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తెచ్చిన అప్పులు, ఇలా అన్ని వివరాలను కూటమి ప్రభుత్వం బయటికి తీసే పనిలో ఉందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం వెలువరించాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల లెక్కలు చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ఇందుకు నిదర్శనం. ఈ సమీక్షకు ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడి నుంచి ఎంతెంత తెచ్చారు, వాటిని ఏ ఏ పథకాలకు వినియోగించారు, వాటికి సంబంధించిన దస్త్రాలు, అప్పులకు సంబంధించిన వడ్డీలు, ఇలా అన్ని వివరాలను వీలైనంత త్వరగా చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఈ 5 ఏళ్లు రావత్, సత్యనారాయణ అనే ఇద్దరు అధికారులు చక్రం తిప్పారు. ఆయా శాఖలకు, పథకాలకు నిధుల విడుదల, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, పెండింగ్ బకాయిల విడుదల, కొత్త అప్పులు తేవడం వంటి బాధ్యతలన్నింటినీ వీరిద్దరే చక్కబెట్టారు. దీంతో సత్యనారాయణను తాజా సమావేశానికి సిఎస్ పిలిచారని తెలుస్తోంది. మొత్తం అప్పుల గురించి ఆయనకే పూర్తి అవగాహన ఉండడంతో అప్పుల లెక్క తేల్చాలని సిఎస్ ఆయనను ఆదేశించారని సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ఆయన మొదటి సమీక్ష జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఆలోగా రాష్ట్ర అప్పుల లెక్కలతో అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం తెలుస్తోంది. అప్పుల లెక్క పూర్తిగా ఒక కొలిక్కి వచ్చాక కూటమి ప్రభుత్వం అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.